ఆంధ్ర పోలీసులు ఒక చక్కటి ఆలోచన చేస్తున్నారు. ఏంటయ్యా అంటే అది ప్రభుత్వం క్లియరెన్స్ ఇస్తేనే జరుగుతుంది. ఆడపిల్లల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు, అరాచకాలు చేసే వాళ్ళని భయం పుట్టాలి. ఆ భయం పుట్టించే ప్రయత్నాలు నోటితో మాటలతో కాకుండా చేతలతో ఉండాలి. ఎన్కౌంటర్లు రైటా రాంగ్ అంటే రాంగ్ అనేవాళ్ళు ఉన్నారు, రైట్ అనేవాళ్ళు ఉన్నారు. ఎన్కౌంటర్లు అయినంత మాత్రాన మారరు అనేవాళ్ళు ఉన్నారు. కానీ పదే పదే అది జరుగుతున్నప్పుడు ఒక భయమన్నా ఉంటుంది అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరి వాదన వాళ్ళదే. తాజాగా కాజీపేట దగ్గర ఒక ఆడపిల్లని హత్య చేసినటువంటి ప్రేమోన్మాదికి సంబంధించినటువంటి ఉదంతంలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. దాంట్లో నిందితుడైనటువంటి వెంకటేష్ అనేవాడు కదా నిన్న ఆ దుర్మార్గానికి పాల్పడినటువంటి రాక్షసుడు. వాస్తవంగా కాజీపేట అగ్రహారంలో 16 సంవత్సరాల బాలిక, పేరు బయట పెట్టకూడదు, మామూలుగా అయితే పేపర్లో రాసేశారు, లైంగిక వేధింపులకి గురయ్యి హత్యలకి గురైనటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 16 సంవత్సరాల విద్యార్థినిని ఆవుల వెంకటేష్ అనేటటువంటి కుర్రోడు, 19 సంవత్సరాల కుర్రోడు గొంతు కోసి హత్య చేశాడు. కాజీపేట మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయి. నిందితుడు ఆవుల వెంకటేష్ డిగ్రీ స్టూడెంట్. ఇంట్లో ఎవరు లేని సమయంలో కీర్తన్ని హత్య చేశాడు. 108 వాహనంలో కడప రిమ్స్కి తీసుకెళ్లే సమయంలో చెన్నూరు దగ్గర మృతి చెందేసింది అమ్మాయి. ఆ నేపథ్యంలో హత్యకు కారణం ప్రేమ వ్యవహారమే అని చెప్తున్నటువంటి సందర్భంలో ప్రాణాలు తీసే అధికారం ఎవడిచ్చాడంటూ పబ్లిక్ పెద్ద ఎత్తున యాజిటేషన్ చేశారు. ఆ సందర్భంలో కీర్తన తండ్రి మాట్లాడిన మాట. ఎన్నింటప్పుడన్నా ఎన్నింటప్పుడు జరిగింది ఇంట్లో? 10కి నేను మా వాడు వ్యాపారానికి వెళ్ళిపోయినా, దివాళ వ్యాపారం 11-15 గంటల నుంచి బస్ పెట్టాడు. నువ్వు తీసుకొని వచ్చేసరికి బతుకుందా? ఉండే పానం ఉంది, చంద్రుడు కట్టి నాకపోయింది సార్. అయ్యో, చెప్పేది పడాలడో వెంకటేశం పని అని. ఆ పని అయినాడు మనకు తెలియదు. వెంకటేశం నైపు తెలుసు, నా బాబుకి తెలుసామో ఆ పని అయినాడు. వాళ్ళిద్దరు వాడిని పట్టుకుంటే వాడికి తెలుసాలి. వాడికి ఏం చదువుతున్నా పాప? సెకండ్ ఇయర్ అయిపోయింది. ఈ రాక్షసుడిని కొద్దిసేపటి క్రితం పోలీసులు కాల్చారు, చంపట్లేదు. ఇంతకుముందు కూడా ఇంకొక నిందితుడి విషయంలో కూడా, రుద్రాల విషయంలో చేసినప్పుడు కూడా ఆ నిందితుడిని కూడా కాల్చకుండా, చంపకుండా కాళ్ళల్లో గుండు దించారు. అంటే జీవితకాలం వాడు అవుట్తోనే బతకాలి. అట్లాగే ఇప్పుడు వెంకటేష్ కాలి మీద కాల్చారు. పారిపోబోతున్నటువంటి సందర్భంలో బసాపురం చెక్ పోస్ట్ దగ్గర కాల్చామని ప్రకటించారు.